ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమశివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఉపయుక్తకరమైన పరిహారాలనే నేను చెప్పబోతున్నాను. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తున్నారని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్ర బుధువులు మాత్రమే కాస్త శుభ ఫలితాలని అందిస్తున్నారు. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఇక్కడ రాశిలోనే వక్రించిన శని, సప్తమ అష్టమ స్థానంలో సంచారం చేయబోతున్న సూర్య కేతువులు, అర్ధాష్టమ గురువు వలన ఇలా కొన్ని గ్రహ సంచారం రీత్యా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొన్ని ఈగో క్లాషెస్ లాంటిది, ఆరోగ్య సమస్యలు లాంటిది, శారీరక అలసట లాంటిది, స్కిన్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ లాంటిది, పంటికి తర్వాత కంటికి సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు లాంటిది, ఎక్కువ సూచనలు, వేళకు సరైన భోజనం చేయలేకపోవడం లాంటిది, తర్వాత ఏదైనా ప్రమాదానికి గురి అయ్యే సూచనలు, అది చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ వలన కావచ్చు, చిన్నపాటి వెహికల్ రిలేటెడ్ ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్లు కావచ్చు, ఏదో ఒకటి విషయంలో డబ్బులు నష్టమయ్యే సూచనలు కూడా ఈ ఒక మాసంలో కనిపించడానికి ఉంటాయి. ఉద్యోగం విషయంలో కాస్త చిన్నపాటి అభివృద్ధి ఉన్నప్పటికీ డిస్సాటిస్ఫాక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే పెద్దగా జీతాలు లేవు, కష్టపడాలి, ఎంత కష్టపడినా జీతం పెరగట్లేదు, ఇలాంటి సూచనలు. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఆయన ఉద్యోగంలో పెద్దగా మనకి ఎదుగుదల ఇవ్వడు, ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఎదుగుదల లేకుండా సరిగ్గా ప్రోగ్రెసివ్ అంటే ఫైనాన్షియల్ వైజ్ ప్రోగ్రెసివ్ లేకున్నట్లు ఉంటుంది. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఇబ్బందులు, భార్యాభర్తలు ఇద్దరు ఈగో క్లాషెస్, నేనంటే నేను అన్నట్టుగా ప్రవర్తన. ఈ ఒక సమయంలో మెయిన్ కుంభరాశిలో పుట్టిన స్త్రీలైతే భర్త డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు నన్ను బాగా కించపరిచి మాట్లాడావు, ఇన్ని రోజులు తప్పు చేశావు అంటే ఈ సమయంలో కొంచెం మాట్లాడే ఒక సిచ్యుయేషన్ రావడము. ఎందుకంటే సప్తమాధిపతి సప్తమ స్థానంలో రావడం అనేది ఈ కుంభరాశిలో పుట్టిన పురుషులకైతే స్త్రీ వలన ఇన్ని రోజులు నన్ను చాలా ఇబ్బందులు పెట్టావు, నువ్వు అట్లా చేయరాదు, ఇట్లా చేయాల్సిందా అని కొద్దిగా మాట్లాడే ఒక ధైర్యం చేయడము. అంటే వాదోపనలలో ఒకరికొకరు, అంటే కుంభంలో రాష్ట్రాధిపతి సప్తమాధిపతి సప్తమ స్థానంలో సమసప్తక ఇద్దరు కూడా స్వక్షేత్రంలో సంచారము. ఇలాంటివి ఎక్కువగా మనకి ఒక వెలుగులోకి వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. ఇలాంటివి మాటలు ఎక్కువ ఉంటుంది. అయితే అష్టమానికి వెళ్ళిన తర్వాత కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో ఆరోగ్య సమస్యలు భార్యాభర్తలకి, ఫైనాన్షియలీ సమస్యలు, ఏదో స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువ. అంటే ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కొద్దిగా శుక్రుడు సపోర్ట్ అనేది మీకు రాబోతున్నది. బుధుడు కూడా మీకు ఎక్సలెంట్గా కాస్త సపోర్ట్గా ఉంటాడు. శరీరానికి బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటివి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కుంభరాశులు తప్పనిసరిగా నవ గ్రహాలకి కూడా ప్రదక్షిణలు 27 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని విశ్వ రాహువే కేతువే అంటూ 27 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర అష్టకాన్ని ప్రతిరోజు కూడా మీకు కాళికా అమ్మవారు దగ్గరలో ఉన్నట్లయితే ఎరుపు రంగుల పూలని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీస చదువుకోండి. ప్రతిరోజు ఆ హనుమాన్ వారి గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీస చదువుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.